హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మోయినా కల్చర్ ఎలా స్టార్ట్ చేయాలో మీకు చెప్తాను రండి. ముందుగా ఒక టబ్ తీసుకోవాలి. ఆ టబ్లో ఫిషెస్కి యూజ్ చేసే వాటర్ వేసుకోవాలి. నేనైతే నా పాండ్లో ఉండే వాటర్ వేసుకుంటున్నాను. టబ్ ఫిల్ చేసిన తర్వాత బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక కంటైనర్లో బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. తర్వాత అందులో 500 ml వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకోవాలి. నేను 50 ml సిరంజ్తో వేసుకుంటున్నాను, ఎందుకంటే అంచనా తెలుస్తుంది కాబట్టి. ట్యాబ్లెట్ని డైల్యూట్ చేయకుండా డైరెక్ట్గా వేయొద్దు. వేస్తే కెమికల్ రియాక్షన్ జరిగి వాటర్లో ఉండే ఆక్సిజన్ మొత్తం పోతుంది. ఆక్సిజన్ పోతే వాటర్లో ఉండే మోయినాకి ఆక్సిజన్ అందక చనిపోతుంది. కల్చర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం డైల్యూట్ చేసుకున్న మెడిసిన్ 200 ml నుంచి 250 ml వరకు వేసుకోవాలి. అదే పాత కల్చర్కి అయితే 100 ml నుంచి 150 ml వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టబ్లో ఆల్గే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్గే అండ్ స్పెరలినా మోయినాకి న్యాచురల్ ఫుడ్. నెక్స్ట్ మన దగ్గర ముందుగానే ఉండే మోయినా కల్చర్ని కొంచెం తీసుకొని ఆ టబ్లో వేసుకుంటున్నాను. మోయినా కల్చర్ చేయాలంటే స్టార్టర్ కల్చర్ ఖచ్చితంగా ఉండాలి. కొంత మోయినాని తీసుకొని నేను గప్పీ బేబీస్ని ఫీడ్ చేస్తున్నాను. ఇప్పుడు మోయినాకి ఈస్ట్ ఎలా ఫీడ్ చేయాలో చెప్తాను చూడండి. ముందుగా ఏదైనా కంటైనర్ తీసుకోవాలి. ఆ కంటైనర్లో 2 టేబుల్ స్పూన్స్ ఈస్ట్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. తర్వాత అందులో 60 ml వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒక క్లాత్తో కానీ లేదా నెట్తో కానీ ఆ మిక్స్చర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్లో వేసిన మిక్స్చర్ని స్టార్టర్ కల్చర్లో 20 ml వేసుకోవాలి. సిరంజ్లో ఉండే యాక్టివేటెడ్ ఈస్ట్ని టబ్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఆ నెక్స్ట్ డేకి మోయినా అయితే ఇలా కనిపిస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి.